రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 40-45 రోజుల నుంచి నలుమూలల అటు ఇచ్చాపురం నుంచి ఇటు కుప్పం దాకా అటు కర్నూలు నుంచి ఇటు నెల్లూరు తడదాకా 3 ప్రాంతాలలో ఒక పండుగ వాతావరణం లాగా ఈ సామాజిక సాధికార యాత్ర అశేషంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినా అశేషంగా ఈ రోజు గత 45 రోజులుగా ఈ రోజు ఒక పండుగ వాతావరణంలో ఈ యాత్ర జరుగుతూ ఉంది. ఈ రోజు పలమనేరు నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. దాదాపు 1.25 గంట సేపు నుంచి గంట సేపు దాకా బస్సులో వచ్చి దారి పొడుగునా కూడా చూసాం ఈ రోజు ఈ సామాజిక సాధికార యాత్ర ఏ విధంగా జరుగుతూ ఉందన్నది. ఈరోజు అందరూ కూడా గుర్తించాలా. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక ముఖ్యమంత్రులు వచ్చారు, అనేక మంది నాయకులు వచ్చారు. కానీ ఈ రాష్ట్రంలో 2019కి ముందు ఏదైతే పాదయాత్ర చేసి తన పాదయాత్రలో ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ ముందుకు వెళ్ళిన తర్వాత 2019లో ఎన్నికల ముందు ఏదైతే బీసీ గర్జన కానీ మైనార్టీ సదస్సులు కానీ ఎస్సీ ఎస్టీ సదస్సులు కానీ ఆ సదస్సులో జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, మిమ్మల్ని గుండెలో పెట్టుకొని చూసుకుంటానని ఏదైతే మాట చెప్పి ఈరోజు ముందుకు వచ్చాడో ఆ మాట నమ్మి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చరిత్ర లాగా ఒక సునామీ లాగా ఒక 151 సీట్లు ఒక చరిత్రని భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి కేబినెట్ ను మొదలుకొని 0.5% పైగా నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ సోదరులు ఉండాలని చెప్పి అక్కడ మొదలుపెట్టి రాజ్యసభ సభ్యుల దగ్గర నుంచి కార్పొరేషన్ చైర్మన్ల దగ్గర నుంచి అనేక పదవుల్లో అనేక వార్డుల్లో కూడా ఈ రోజు దాదాపు 0.5% పైగా ఈ రోజు బీసీలకు మైనార్టీలకు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి తెలియజేస్తున్నాను. సోదరులారా, ఈ భారతదేశంలో దళితులు అయ్యారు ముఖ్యమంత్రులు, మైనార్టీలు అయ్యారు ముఖ్యమంత్రులు, బీసీలు అయ్యారు ముఖ్యమంత్రులు. కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ధైర్యంగా నా బీసీలు నా మైనార్టీలు నా ఎస్సీలు నా ఎస్సీలు చెప్పగలిగే దమ్మున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనందరం కూడా ఆలోచన చేయాలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2024లో జరగబోయే ఎన్నిక ఒక బలవంతుడికి బక్క చిక్కిన వాడికి జరుగుతున్న ఎన్నికలు. బలవంతుడు వైపు ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ దత్తపుత్రుడు ఉంటే ఈ రాష్ట్రంలో బక్క చిక్కిన వాళ్ళ వైపు జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నాడని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, 2019 తర్వాత, ఎందుకంటే నాకు తెలుసు ఈరోజు ఈ జిల్లాలో కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 2019కి ముందు 2019 తర్వాత ఎంతమంది మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు కానీ ఎంతమంది స్టేట్ చైర్మన్లు కానీ బీసీలు మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు అయ్యారంటే 2019 ముందు మీరు ఏళ్లలో లెక్క పెట్టుకుంటే ఈ రోజు 2019 తర్వాత అనేక మందికి ఈ రోజు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ పదవులు దక్కాయి, ఒక గౌరవం వచ్చిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చలవే అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ కూడా తెలుసు, నేను వచ్చే జిల్లా నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా అంటే ఒక రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా. ఆ జిల్లాలో నుంచి నడిబొడ్డైన నెల్లూరు నగరం అంటే జిల్లాకే గుండెకాయ లాంటి ప్రాంతంలో 2 సార్లు శాసనసభ్యుడిగా ఆ జిల్లాలో మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బీసీ మంత్రిగా అవకాశం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏ ఒక్క నిర్ణయం ధైర్యంగా తీసుకోవాలన్నా ఒక సాహసం చేయాలన్నా అది ముఖ్యమైన జగనన్నకే సాధ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఈరోజు మీ అందరూ కూడా ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిందల్లా ఒక్కటే, తెలుగుదేశం చెప్తుంటది మాది ఆత్మగౌరవ పార్టీ అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు
ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు, ప్రతి బీసీ, ప్రతి మైనారిటీ, ప్రతి ఎస్టీ, ప్రతి ఎస్సీ, ఇదే కాకుండా ప్రతి అగ్రవర్ణాల పేదవాడు ఆత్మ గౌరవం పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా.